ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క బైబిల్ వర్తమానం కొరకై మరి అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుతానండి. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. యవ్వన పురుషులు స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండవలసి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి లేక క్రమమైనటువంటి అలవాట్లతో కూడినటువంటి బుద్ధి కదా. కాబట్టి ఈ క్రమమైనటువంటి అలవాట్లు లేక ఈ మంచి బుద్ధి అనేటువంటిది మరి ఎట్లాగొస్తుంది అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే మనం పరిశుద్ధ గ్రంథంలోనే చూస్తాము. 119వ కీర్తన 9వ వచనం, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. కాబట్టి మంచి బుద్ధి అనేటువంటిది ఎట్లాగా మనకు వస్తుంది యవ్వనస్తులకు? యవ్వన కాలంలోనే. ఎందుకంటే అనేక కార్యాలు మన యొక్క బుద్ధి, మన ఆలోచనలు చెడగొట్టే కార్యములు మన చుట్టూ కూడా ఉంటున్నాయి. అయితే వీటన్నిటిని వదిలి మంచి బుద్ధి కలిగి ఉండాలా అనేటువంటి కార్యం చేసినట్టయితే దేవుని వాక్యమును చదువుట ద్వారా, దేవుని వాక్యము జాగ్రత్తగా చదువుట ద్వారా, దాని ప్రకారం మనం నడుచుకుంటూ ప్రయత్నించడం ద్వారా. కాబట్టి మన యొక్క యవనస్తులు దేని చేస్తాం? నడకను శుద్ధిపరచుకుందరు. కాబట్టి మన నడక శుద్ధిపరచుకోవాలంటే ఎట్లాగా, ఏ విషయాల్లో మనం ఏ విధంగా ఉండాలా, ఎట్లా ఉండకూడదు అనేటువంటిది బోధించేదే దేవుని వాక్యం. కాబట్టి దాని ప్రకారం నడుచుకున్నట్లయితే అప్పుడు మనము శుద్ధిపరచుకునే వారంగా ఉంటాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరిచేది. అది కొరకే ఏమంటున్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో ఈ వాక్యమును ఉంచుకుని ఉన్నాను అంటాడు. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే అప్పుడు మనల్ని దేని నుంచి తప్పిస్తుంది? పాపం చేయకుండా మనల్ని ఆపు చేస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం మనతో మనం పాపం చేసేదానికి ప్రయత్నించినప్పుడు దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, ఇది పాపము, ఇది దేవునికి విరోధమైన కార్యము అని. అర్థమైందా? కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో మరి ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే అది మన పాపం నుంచి విడుదల అనుగ్రహిస్తుంది. అట్లాగే మరి ప్రసంగి రాస్తాడు ఏమంటాడంటే యవనస్తుల గురించి 11వ అధ్యాయం 9వ వచనం, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉంచుకొనిము, నీ కోరికల చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకును. కాబట్టి యవనుడా జ్ఞాపకం చేసుకో, నువ్వు సంతోషపడు, ఉత్సహించు, ఎంజాయ్. బట్ ఒకటి విషయం తెలుసుకో, ఏంటంటే మరి వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? తీర్పులో తెస్తాడు. కాబట్టి దాని కొరకు సిద్ధపడు. అంటే అప్పుడేమి, నువ్వు నీ జీవితంలో సరి చేసుకుని నడవలసిన వాడిగా ఉంటున్నావు. సరి చూసుకుంటూ దేవునికి అనుకూలమైన కార్యములు మనం నెరవేరుస్తూ ఉండాలి. నీ కోరికలకు చొప్పున, నీ దృష్టి చొప్పున, ఇష్టము చొప్పున ప్రవర్తించము. అయితే జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ప్రవర్తించేటప్పుడు, నువ్వు కోరుకునేటప్పుడు, నువ్వు నడిచేటప్పుడు ఏంటి జ్ఞాపకం పెట్టుకోవాలా? ఇవన్నీ కూడా మరి దేవుడు తీర్పులోనికి తెస్తాడు. కాబట్టి ఎటువంటి తీర్పులోనికి తెస్తాడు? దేవుడు అనుచితమైన కార్యములు, విరోధమైన కార్యములు మరి చూసినట్లయితే అమర్యాదైన కార్యములు తీర్పులో. కాబట్టి అటువంటి వాటి నుంచి నువ్వు దూరంగా ఉండు అనేటువంటి కార్యం. అది కొరకు ఇక్కడ ఏమంటాడంటే, లేత వయస్సు నడిప్రాయం గతించిపోను గనుక నీ హృదయములో ఉండి వ్యాకులం తొలగించుకును, నీ దేహము చెరుపుదానిలో ఉండి తొలగించుకును. చూసావా? నీ దేహమును చెరుపుదాని నుంచి. కాబట్టి యవనస్తులు ఈ దినాల్లో తమ దేహమును చెరుపునటువంటి ఏంటి చూసినట్లయితే పొగ త్రాగే విషయం అయితేనేమి, మద్యం త్రాగే విషయం అయితేనేమి, డ్రగ్స్ తీసుకునే విషయం అయితేనే, ఇవన్నీ కూడా దేహాన్ని చెరిపేట్టుగా ఉంటున్నది. ఇప్పుడు దేహం చెడిపోతుందో మన హృదయం కూడా చెడిపోతుంది. మన హృదయం చెడిపోతుంది, మన మనసు చెడిపోతుంది, మనము మరి యొక్క భ్రష్టులమైపోతాం. కాబట్టి యవ్వనస్తులారా జ్ఞాపకం పెట్టుకో, నీ దేహము చెడిపేది ఏదిందో చూసినట్లయితే ఆహారము కాని దొరక మీరు ఎందుకు కష్టపడతారంటాడు ఇంకొక యెషయా గ్రంథంలో. మరి ఇవన్నీ కూడా మనము కూడనివిగా ఉంటున్నాయి, మనకు తీసుకున్న కూడనివిగా. కాబట్టి వాటి గురించి జాగ్రత్తగా ఉండు అనేటి కార్యాన్ని. అట్లాగే విలాప వాక్యములో ఇర్మియా రాస్తాడు. ఇర్మియా ఏమాట రాస్తున్నాడు అంటే 3వ అధ్యాయం 27వ వచనంలో, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. కాబట్టి యవ్వన కాలమున కాడి మోపుట, కాడి అనేటువంటిది
బరువు చూసేసేదిగా ఉంటుంది. ఎద్దుల బెడ మీద కాడి పెడతారు కదా, బరువును చూపిస్తుంది కాడి. కాబట్టి నాగలి లాగేదాని కొరకు, లేకపోతే బండి లాగేదాని కొరకు, భారము లాగేదాని కొరకు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఏమంటున్నాడు, యేసుప్రభువే పిలుస్తున్నాడు. ఇది చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉన్నది. కాబట్టి కాడి అనేటువంటిది అదొక భారం, పాప భారం, అతిక్రమముల యొక్క భారం, నిత్యమైనట శాపములోనికి నడిపించట దుర్మార్గము యొక్క భారం. ఆ భారం ఉంటే మనకు విశ్రాంతి ఉండదు. అందుకొరకే యవనస్తులు ఏం చేయాలంటే, ఇక్కడ చూసినట్టయితే యవన కాలంలోనే మరి ఆయన కాడి మోపట. అప్పుడు ఆయన ఏమంటాడు, నేను సాత్వికుడు, నా కాడి ఎత్తుకునేటున్నాడు. కాబట్టి పాపం కాడి కాదు, సాతాను యొక్క కాడి కాదు, దుర్మార్గత యొక్క కాడి కాదు. నేను ఎటువంటి వాడును, సాత్వికుడు దీన మనసు కలిగినాడు, నా కాడి ఎత్తుకోండి. యేసుప్రభువే మాట చెప్తున్నాడు. కాబట్టి ఆయన కాడి ఎట్లుంటుందంట, అక్కడ విశ్రాంతి దొరుకుతుంది. అది సులభము, మరి భారం లేకుండా తేలికగా ఉంటుంది అంటున్నాడు. కాబట్టి యవనస్తులు మరి ఆయన కాడి కింద లేక, ఆయన యొక్క మాటల కింద లేక, ఆయన యొక్క వాక్యం కింద లేక, ఆయన యొక్క మరి నడుపుదల కింద మనం వచ్చినట్లయితే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే మన యొక్క కాడి భారంగా ఉంటుంది. అందుకొరకే తిమోతి ఏమంటా అపోస్తలుడైన పౌలు మనం మొట్టమొదటి చదివిన భాగంలో తీతుకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు. ఇక్కడ 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివాం కదా, అటువలే స్వస్థబుద్ధి గల వారై ఉండవాలని యవ్వన పురుషులను హెచ్చరించుము. స్వస్థబుద్ధి కలిగి ఉండుట అనేటప్పుడు అటువంటి స్వస్థబుద్ధి కలిగి ఉండేవారు ఎట్లా ఉండాలంటున్నాడంటే, అదే 7వ వచనంలో, పరపక్షమందున్నవాడు మనలను చెడు మాటలు ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీవు సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకుము. ఏ మోడల్ లైఫ్, దీంట్లో సత్కార్యములందు మాదిరిగా కనపరుచుకును. కాబట్టి ఎందుకు, మనకు ఎదురైనటువంటి వాడు సాతానుడు, వాడు మనం పరిహరించకూడదు, మనం పరిహాసం చేయకూడదు. వాడు మనల్ని పరిహాసం చేయకుండా ఉండాలి. ఎందుకంటే మన ఎందు మరి వాడికి ఎప్పుడు చూస్తుంటున్నాడు, నేను యేసుప్రభు బిడ్డను అన్నట్లయితే, మరి ఏదైనా ఒక చిన్న పాపం, చిన్న పొరపాటు చేసేదో చూసివా, యేసుప్రభు బిడ్డ అంటావు నువ్వు పాపం చేస్తావు, యేసుప్రభు బిడ్డ అంటావు నువ్వు అబద్ధం చెప్పినావు, యేసుప్రభు బిడ్డ అంటావు నువ్వు తప్పదం చెప్తున్నావు. కాబట్టి పరపక్షం ఉండేవాడు మన మీద ఎప్పుడు దోషారోపణ చేస్తుంటుంటున్నాడు. కాబట్టి వానికి ఆ చోటు ఇవ్వకుండా ఉండాలంటే ఎట్లా ఉండాలా, నువ్వు మాదిరిగా ఉండాలా అంటాడు. సత్కారములు చేయటందు మాదిరిగా కనపరుచుకును. నీ ఉపదేశం ఎట్లా ఉండుంటే మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినదై ఉండాలా. కాబట్టి ఉపదేశించే వాళ్ళారా వారికి చెప్పే కార్యం ఏంటంటే, నీ ఉపదేశం ఎట్లా కూడా నిరాక్షేపమైనది ఉండాలా, మాన్యం లేదు, కుటిలత లేనిదిగా ఉండాలా, అసత్య కార్యములు లేనిదిగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని. కాబట్టి అటువంటి వారు మీరు మరి ఇతరులకు మాదిరిగా ఉంటారు. కాబట్టి యవనస్తులు మాదిరిగా ఉంటారు. ఒక ఇద్దరిని ఉదాహరణ మనం చూస్తాం. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం గమనించినట్లయితే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతిని గురించి రాస్తున్నాడు. కాబట్టి మీ క్షేమము తెలుసుకుని ధైర్యం తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుతున్నాను. ఫిలిప్పీలోని సంఘానికి రాస్తున్నాడు. కాబట్టి తిమోతిని మీ యొద్దకు పంపుతున్నాడు. అతడు ఎటువంటి వాడంటే, నీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు వేరే ఎవడు లేడు. అది అతనికి ఉండే క్వాలిఫికేషన్. తిమోతి యవనస్తుడు సంఘక్షేమ కొరకై ఆతురత పడేవాడుకుంటున్నాడు. కాబట్టి ఎటువంటి జాగ్రత్త అండి. అందరూ తమ సొంత క్రియలనే చూసుకుంటున్నారు, కానీ దేవుని కార్యం చూసేవారు ఎవరు లేరు, చాలా తక్కువ. ఈ దినాల్లో అదే కదా, అందరూ తమ సొంత క్రియలే చూసుకుంటారు. దేవుని కార్యం చేయాలంటే సమయం లేదు. అయితే తిమోతి ఎగ్జాంపుల్ ఉంటున్నాడు అనమాట, ఇతరుల కొరకై ప్రయాసం. అట్లాగే ఇంకొక సహోదరుడు 25వ వచనంలో ఇక్కడ ఎపఫ్రోదితు అనేటువంటి మరి దేవుని సేవకుడు ఏమంటున్నాడు, ఇక్కడ నా సహోదరుడును జతపనివాడును నా తోడు యోధుడును మీ దూతయు నా అవసరములకు ఉపచించిన వాడైనా ఎపఫ్రోదితును. అతను కూడా ఏమంటాడంట, రోగి ఉంటున్నాడు, బలహీనుడు ఉంటున్నాడు, అయినా కూడా మిమ్మల్ని చూడాలని ఆతురపడుతుంటున్నాడు. మీ విషయమై
మరి మానక మరి ప్రార్థన చేసేవాడు ఉంటాడు. ఎంత గొప్ప మరి భారం. కాబట్టి యవనస్తుడా వీరిద్దరూ ఒక ఇద్దరు మాత్రమే ఇక్కడ చెప్పాను ఎగ్జాంపుల్స్గా అనుకుంటున్నారు. అట్లా ఉండాలి. ఇతరుల విషయమైనట్టు, ఇతరుల ఆత్మీయ విషయమై, ఇతరుల యొక్క మరి ఆత్మీయ జీవితం విషయమై భారం కలిగిన వారంగా ఉండాల్సి అనుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా మరి యవనస్తుడా ఎట్లా ఉండాలి, నువ్వు ఈ సత్కారం చేయదు, నువ్వు మాదిరిగా ఉండాలి. సో ఏ మోడల్ లైఫ్ యూ హ్యావ్ టు లివ్.